ఈ పార్టీ నమ్మించి మోసం చేయడం లేదా ప్రజల్ని? ఇవన్నీ ఏమవుతాయి? పాపం కదా. ప్రజల్ని నమ్మించి మోసం చేయడం, ప్రజలకు వెన్నుపోటు పడవడం. వీళ్ళందరూ కూటమి కట్టుకొని ఒక్కరిగా పోటీల్లోకి రాలేక ప్రజాదరణ లేదు కాబట్టి, ప్రజాదరణ కరువైంది కాబట్టి వీళ్ళు కుట్రలతో కుతంత్రాలతో అధికారంలోకి వచ్చి ఈ రోజు అవాకులు చవాకులు వెళ్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో తేల్చుకుంటాం ప్రజాక్షేత్రంలో. ఓకే ప్రసాద్ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు యూత్ టర్న్, అలాగే రాజకీయ నాయకులు మాట్లాడే సుభాషితాలు ఏ పార్టీ అయినప్పటికీ కూడా, ఏ నాయకుడు అయినప్పటికీ కూడా? ముందుగా ప్యానల్లో ఉన్న సభ్యులకి, అలాగే 99 టీవీ వీక్షకులకి మీకు కూడా నమస్తే అండి. బాల్కోటి గారు మాట్లాడింది, అలాగే సుజాతమ్మ మాట్లాడింది, నెక్స్ట్ మన మహేష్ మాట్లాడింది, తర్వాత సురేష్. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఈ ప్రజాస్వామ్యంలో 14, 19, 24 రెండు ప్రభుత్వాలు చూసాం. నోరు సరిగ్గా వాడని బోండావమ్మ ఓడిపోయాడు, నోరు సరిగ్గా వాడిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ ఓడిపోయారు. మనం కాదు న్యాయ నిర్ణేతలు, మీరు నేను కాదు ఇక్కడ నోరు విరిచి గట్టిగా ఒకరినొకరికి మద్దతులు ఇచ్చుకుని మాట్లాడడం. మనం సమాజం హితంగా కోరిన భాషని, సమాజం యాక్సెప్ట్ చేసిన భాషని మనం మాట్లాడకపోతే ఎవరికి ఎలా పనిష్ చేయాలో ప్రజలకి బాగా తెలుసు. ఒకే ఒక్క రోజు తీసుకుంటారు అడ్వాంటేజ్. అప్పటిదాకా మనం సంయమనం పాటించవలసిందే, సహనం వహించవలసిందే. మోర్ ఇక్కడ ఎవరిని తీసుకున్నా వీళ్ళేం అతీతం కాదు, వాళ్ళేం అతీతం కాదు. మహా అయితే ఇప్పుడు నేను ఒక వైఎస్ఆర్సీపీ లాగా, లేకపోతే తెలుగుదేశం లాగా, ఒక జనసేనలాగా మనం మాట్లాడలేం. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడగలరు, వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడగలరు. మన ముగ్గురు సంగతి చూసిన తర్వాత ఎవరు నాకు అతీతం ఏం కనబడలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవాళ సత్యశీలులాగా ఒక్క మాట కూడా నోట్లోంచి మాటే మాట్లాడట్లేదు. ఆయన మౌనవ్రతం వహిస్తున్నాడు. ఇది ఎలక్షన్స్ ముందు ఆయన మాట్లాడిన మాటలని ఇప్పుడు ఏమని ఆర్గ్యూ చేస్తాం? ఇప్పుడైతే ఆయనలో మార్పు వచ్చిందని ఒప్పుకోవాలి. అలా చూసుకుంటే మీరు గెలిచిన తర్వాత ఎవడైనా మార్పు తాగడం, తర్వాత ఎలక్షన్స్ ర్యాలీల్లోనూ ఎలక్షన్స్ ముందు రాజకీయ నాయకులు భాషలు, అవాకులు చవాకులు ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మాట్లాడడం ఒక నానుడి అయిపోయింది. తదనంతర పరిణామాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తన దగ్గర ఇందాక బాల్కోట గారు ఒక విషయం చాలా బాగా చెప్పారు. అదేదో అంకుశం సినిమాలోలాగా రామిరెడ్డి గారిని ఈడ్చుకొచ్చినట్టు జోగి రమేష్ని ఎందుకు ఈడ్చుకురాలేపారు పోలీసులు, అలా రఘురామకృష్ణరాజుకి ఏమైంది, అలా అచ్చెన్నాయుడికి ఏమైంది, ఇవన్నీ కంపారిజన్స్ బాగా చెప్పారు. కానీ ఇదే మాటలు సరిగ్గా లేవని మా వాళ్ళని ఎలా అంటావా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎలా అంటావా, లేకపోతే లోకేష్ని ఎలా అంటావా, లేకపోతే చంద్రబాబు గారిని ఎలా అంటావా అని చెప్పి ఇదే జోగి రమేష్నో, లేకపోతే కొడాలనో, లేకపోతే వంశీనో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి మీరు చెప్పిన పద్ధతిలో తీసుకెళ్తే ఆ రోజు మాట్లాడవలసిన మాటలు మనం మాట్లాడుందాం. కానీ సబు సందర్భంలో నేను కేసులన్నీ పెట్టి, ఇప్పుడు ఉదాహరణకు వంశీ అన్న వ్యక్తి కేసులన్నీ చూసుకుంటే అవన్నీ తెలుగుదేశం ఆయనలో చేసినవే. తెలుగుదేశం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో మొన్న ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అలాంటప్పుడు అతను చేసిన అక్రమాలు, ఆశ్చర్యాలు ఏ చెత్త చెదరం మీద మీరు పెట్టిన కేసులైనా తెలుగుదేశం నీట్ టు యాక్సెప్ట్ ఇట్. రెండోది, ఇంకా మీరు చెప్పిన అచ్చెన్నాయుడు విషయంలో నేను లక్షసార్లు చెప్పాను ఇప్పటికి, ఈఎస్ఐ స్కామ్లో బండారు దత్తాత్రేయ గారిని చాలా స్మార్ట్గా బీజేపీ వాళ్ళు తీసుకెళ్లి గోపెట్లాగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ని చేశారు. ఇక్కడ నెత్తి వాచిపోయింది ఇక్కడ ఈఎస్ఐ డాక్టర్లకి తెలంగాణలోనూ, ఈఎస్ఐ డైరెక్టర్లకి వాచిపోయింది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అచ్చెన్నాయుడు గారికి నెత్తి వాచిపోయింది. ఎందుకు? సేమ్ కాంట్రాక్టర్. కానీ మనం ఎంతసేపు అచ్చెన్నాయుడు గారికి జరిగిన అన్యాయం గురించే ఎస్టాబ్లిష్ చేసి మాత్రం మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పుడు అరెస్ట్ చేశారన్నది. కానీ అసలు వెనక నడిపించింది ఎవడన్నది మాత్రం ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే మనం ఎచ్చకంగా పొత్తులో ఉన్నాం. ఎందుకంటే సుజాతమ్మ ఇంకో మంచి మాట మాట్లాడింది, 2021 దాకా అన్న దగ్గర నేను రాజకీయాలని ప్రత్యక్షంగా చూస్తున్నాను. మన రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేశారని ఎవడని అడిగితే నన్ను నిద్రరాత్రి 12 గంటలకు నిద్ర లేపేటట్టు చెప్పిన నేను రెండు మాటలు చెప్తాను. ఒకటి కాంగ్రెస్, ఇంకోటి బీజేపీ ఓడని. వీళ్ళిద్దరి వల్ల రాష్ట్రానికి ఇంత దౌర్భాగ్యం అని మోమాట లేకుండా చెప్తాను. నాకు బీజేపీతో ఎవడో పొత్తుకెళ్తాడంటే పరమ చికాకు నాకు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు రాసుకోమ్మా. నేను ఒక అత్యంత ముఖ్యుడితో మాట్లాడినప్పుడే మాకు బీజేపీతో పొత్తు తథ్యం అన్నప్పుడే నా భావజాలం మారింది. ఎందుకంటే వాళ్ళతో ఒక్క దమ్మిడికి ఉపయోగపడిన పనులు ఉండవు. రాష్ట్రానికి నెట్టనిలో ముంచడం, అన్యాయం చేయడం తప్ప. ఇగో చూడు, అలా కోట శ్రీనివాసరావు ఒక సినిమాలో చూడాడు, కోడి కట్టుకొని తింటూ ఉంటాడు. అట్లీస్ట్